వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొందాపూర్ మండలం మల్కాపూర్ నుంచి టీచర్స్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో హైటెన్షన్ వైర్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలోనే స్తంభాలు ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ వైర్లను తొలగించాలని అధికారులను విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చిన్న మల్లారెడ్డి, క్యాసంపల్లి, పాతరాజంపేట, సరంపల్లి, దేవునిపల్లి వంటి గ్రామాల్లో మంచు తుప్పరలు కనిపించాయి. వాహనాలపై కూడా మంచు స్పష్టంగా పేరుకుపోయింది. వాతావరణం చల్లగా ఉండటంతో చలి వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో కూడా ఉదయం ఆకాశం మేఘావృతమై చలి ప్రభావం పెరిగింది. దీంతో ప్రజలు ఏసీలు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గించారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు వేద మంత్రాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో 10 ఏళ్ల పాటు అధికారం చలాయించి వ్యవస్థను నాశనం చేసిన బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ తన స్వగ్రామంలో జరిగిన సమావేశంలో మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న 750 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులే అమ్ముకొని తమపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. చేగుంట స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గణిత పాఠాలు ఇంకా ప్రారంభం కాలేదని, ఇతర సబ్జెక్టులు కూడా ఉపాధ్యాయులు లేరని, అధికారులకు విన్నవించినా మార్పు లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాల్వంచలోని కెన్నెరసాని ప్రాజెక్టుకు నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 406.50 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి 15,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి కరీంనగర్కు సాయంత్రం వేళల్లో సరైన బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట మంథని నుంచి హైదరాబాద్కు 3 బస్సులు నడిపిస్తున్నప్పటికీ సామాన్యులకు అవసరమైన దిల్సుఖ్ నగర్కు వెళ్లే బస్సు సమయాన్ని రాత్రి 11:30 మార్చాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఈ బస్సు 11 గంటలకు వెళ్లేదని, ప్రస్తుతం ఈ మార్పు అవసరమని సీనియర్ హైదరాబాద్ ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్నలను తడిపివేసింది. 2 రోజుల క్రితం మార్కెట్కు తెచ్చిన రైతులు ధర లేకపోవడంతో రోజుల తరబడి నిల్వ ఉంచాల్సి వస్తుందని, ప్రస్తుతం క్వింటాలకు 2,400 రూపాయల మద్దతు ధర ఉండగా వ్యాపారులు 1,700 నుంచి 1,900 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథన్లో కురిసిన భారీ వర్షం కారణంగా కూరగాయల మార్కెట్ పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని అనేక చోట్ల డ్రైనేజీలు ఊడిపోయాయని, వెంటనే వాటిని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. నార్సింగ్లోని ఓ కన్వెన్షన్లో జరిగిన నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి కుమారుని నిశ్చితార్థ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబీర్ అలీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు.